ప్రభు గొప్ప దేవుడై ఉండి మనలను విడువక ఈ స్థితిలో ప్రభు మనలను నిలిపారు. అందునిమిత్తమై మనం ప్రభువుకి ఎంతగానో బద్ధులమై ఉండవలసిన అవసరత ఉంటా ఉన్నది. ఏదేమైనా మరి యొక్క నూతన ఉత్సరాన్ని ప్రభు మనకు అనుగ్రహింపచేశాడు. ఇవ్వబడిన అవకాశము ఫలించుట కొరకు అన్న సంగతి మనం గ్రహించాలి. ప్రభు మన జీవితాల్లో ఆయుష్కాలం ఇచ్చేది ఆయనలో మరింతగా ఎదుగుటకు అన్న విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. తోట మాలి యజమానుని బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా, ఇంకొక సంవత్సరము అవకాశం ఇవ్వండి, నేను ప్రయత్నం చేస్తాను, అప్పుడు కూడా ఫలించకపోతే ఆ తర్వాత తీసివేద్దురు కానీ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వండి, ఎందుకు, ఒకవేళ ఫలిస్తుందేమో. అంటే తోటలో నిన్ను నాటింది, ప్రభువులో నిన్ను నాటింది, నీవు ఫలించాలని, దేవునిలో ఎదగాలని. అన్ని విషయాల్లో ఫలించుట అనేది ఆర్థికపరమైన విషయాలకే ముడిపెట్టవలసిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, స్వభావం విషయంలో, అలవాట్ల విషయంలో, దేవుని యొక్క గుణగణాల విషయంలో, వీటన్నిటిలో కూడా మనము ఎదుగవలసిన, ఫలించవలసిన అవసరం ఉంటా ఉన్నది. మరింత క్షమించుట, మరింత ప్రేమించుట, మరింత లోతుకు ఎదుగుట, మరింత వాక్యమును ధ్యానించుట, ఇవన్నీ కూడా మన జీవితాల్లో అవసరమై ఉన్నవి అని చెప్పి ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, జరుగుతున్న ప్రతి విషయాల నిమిత్తమై కూడా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క వాంఛ. దేవుని యొక్క వాంఛ మన ప్రతి విషయం నిమిత్తమై కృతజ్ఞత స్వభావం కలిగి ఉండాలి. ప్రభు మన నుండి ఆశించేది అదే. ఏమంటే గనక ప్రభు కృతజ్ఞతను ఆశపడుతున్నాడు. కృతజ్ఞత చెల్లించుట, కృతజ్ఞతతో జీవించుట ప్రభు మన నుండి ఆశపడుతున్నాడు. మన జీవిత విధానములో, మన జీవనములో ప్రభువుకు కృతజ్ఞులమై ప్రతి విషయాన్ని బట్టి మనం ఉండాలి. కృతజ్ఞత చెల్లించుటకు గమనించండి, రెండు ప్రధానమైనవి అవసరమై ఉంటున్నవి. ఒకటి గమనించండి, లెక్కించుట అవసరము. రెండవది ఏమంటే కనుక స్మరించుట అవసరము. తద్వారా కృతజ్ఞతలు చెల్లించగలం. మొదటిది లెక్కించుట అంటే ఏమిటి గమనించండి. ప్రభువు చేసిన మేళ్ళు గమనించండి. ఇదిగో మనం లెక్కించాల్సిన అవసరం ఉంటా ఉన్నది. అనగా అర్థమేంటిది? ప్రభు చేసిన మేళ్ళు లెక్కించుట అంటే గనక ఇదిగో ఎప్పటి నుండి ఇబ్బంది పడి ఎప్పుడు తేరుకున్నాను, ఎంత త్వరగా ప్రభు తేరుకునే కృపనిచ్చాడా, ఈ లెక్క నీకు అవసరం. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఈ స్థితికి రావడానికి? అరే, ఇతరులకి 18 సంవత్సరాలు పట్టిందే, నేను 2 ఏళ్లలోనే ఈ స్థితిలో ఉన్నానా? ఈ లెక్క నీకు అవసరం. దేవుని బిడ్డలారా, దినములు, క్షణములు, వీటి గురించిన లెక్క ప్రభువును స్తుతించడానికి అవసరమై ఉంటుంది. లేదంటే ఎన్ని దినాలు కాపాడబడ్డావు, ఎన్ని వత్సరములు ఆదరించబడ్డావు, ఎన్ని సంవత్సరాలు దేవుని కృపలో భద్రపరచబడ్డావు, ఈ లెక్క నీకు అవసరం. లెక్కించుట ద్వారా కృతజ్ఞతలు చెల్లించవచ్చును. రెండవది స్మరించుట ద్వారా. కూర్చుండి ఒకసారి ఆలోచన చేస్తే ఎలా బ్రతికున్నావో, శోధన కాలంలో ఎలా రక్షించబడ్డావో, ఇబ్బందికర పరిస్థితుల్లో ఎలా లేవనెత్తబడ్డావో ఇవన్నీ నీకు అర్థమవుతాయి. కూర్చుండి స్మరించుట కూడా కృతజ్ఞతకు అవసరమే. ఈ రెండు విషయాలు గమనించండి. కృతజ్ఞత అవసరము, లెక్కించుట అవసరము. రెండవది ఏమంటే కనుక స్మరించుట. తద్వారా మన మనసారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట సాధ్యపడుతుంది. కనుక ఈ మొదటి దినమున మనము కృతజ్ఞతను గురించి మాట్లాడుకుందాం. కృతజ్ఞతను గురించి ఈ దినమున ఒక మాట మీతో మాట్లాడుతాను, మీరు జాగ్రత్తగా వినాలి. ఏమంటే గనక యాకోబు జీవితంలోని కృతజ్ఞత మీతో మాట్లాడుతాను. ఎవరి జీవితంలో చెప్పండి? యాకోబు జీవితంలో కృతజ్ఞత మీతో మాట్లాడుతాను. మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలి. ఎలాగా యాకోబు తన జీవితంలో కృతజ్ఞత కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేయాలి.
ఎలాగ యాకోబు తన జీవితంలో కృతజ్ఞత కాపాడుకున్నాడో దాని విషయమై మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంటా ఉన్నది. ఈ దిన వర్తమానం పేరు ఏమంటే గనక యాకోబు కృతజ్ఞత. చెప్పండి, అందరూ చెప్పాలి. యాకోబు కృతజ్ఞత. గమనించండి, ఈ యాకోబు కృతజ్ఞత అర్థం కావడానికి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యాకోబు తన జీవితంలో గమనించండి, మొత్తం 5 బలిపీఠాలు కట్టినట్లుగా మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది చెప్పండి? యాకోబు తన జీవితంలో 5 బలిపీఠాలు కట్టినట్లుగా మనకు కనబడుతుంది. గమనించండి, బలిపీఠాలు 2 రకాలు అన్న సంగతి మీరు గ్రహించాలి. మొట్టమొదటిది బలి అర్పించుట కొరకై బలిపీఠం కట్టబడుట మొదటి విషయము. రెండవది ఏదైనా జ్ఞాపకం ఉంచుకున్న కొరకు అక్కడ ఒక బలిపీఠం కట్టుట మరి పాత నిబంధన గ్రంథంలో జరిగింది. సో బలిపీఠాలు ఈ 2 రకాలుగా ఉండేవి. ఒకటి బలి అర్పించడానికి, రెండోది ఏంటి చెప్పండి? జ్ఞాపకార్థ సూచిక. చెప్పాలి, ఏంటిదంటే అండి చెప్తారా? మొదటిది ఏంటిది? బలి అర్పించడానికి. రెండవది జ్ఞాపకార్థ సూచిక. సపోజ్ ఒకవేళ గమనించండి, ఇక్కడ మరి నేను ఒకవేళ గుంటూరు వెళ్తూ ఉన్నాను. పొన్నూరు వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించబడ్డాను. అయితే ఏమంటే గనక ఏం జరిగేదంటే గనక ఆ పాత నిబంధన కాలంలో భక్తులైన వారు ఏం చేసేవాళ్ళంటే, మొత్తం ఎడారి ప్రాంతము, ఇంత జనసంచారం లేవు, ఇంతగా ఊళ్ళు విస్తరించలేదు, ఎక్కడో ఏదో జరిగింది. అది ఎలాగా తన జీవితంలో ఏమంటే గనక అక్కడ ఏం చేసేవారంటే గనక కొన్ని రాళ్ళు పోగు చేసి అక్కడ కుప్పలాగా ఒక నిర్మాణంలాగా, అంటే ఒక గుర్తుండులాగున ఒక పీఠములాగా దాన్ని కట్టి ఏమంటే గనక అక్కడ ప్రార్థించేవారు. అది ఎందుకు అలాగా చేసేవారంటే, మళ్ళీ ఆ దారిలో వెళ్ళినప్పుడు ఆ కుప్ప చూసినప్పుడు, ఓహో ఇక్కడ నేను కాపాడబడ్డాను, ఇక్కడ నేను బ్రతికించబడ్డాను, ఇక్కడ శత్రువుల బారి నుండి ప్రభు నన్ను తెప్పించాడు, ఇక్కడ అడవి జంతువుల బారి నుంచి నన్ను కాపాడాడు, ఇక్కడ క్రూర జంతువుల ఊరి నుండి ప్రభు నన్ను రక్షించాడు. ఇదిగో ఈ ప్రాంతము నేను రక్షించబడిన ప్రాంతము, ప్రభు నాకు కృప చూపిన ప్రాంతము అని జ్ఞాపకం ఉండుట కొరకు జ్ఞాపకార్థ సూచనగా వారు అలాగా నియమించేవాళ్ళు. బైబిల్ గ్రంథంలో ఇవి మనకు కనబడతాయి. ఉదాహరణకు చెప్పాలంటే గనక యెహోషువ గ్రంథములో యెహోషువ యోర్దానును దాటిన తర్వాత 12 రాళ్ళు తెప్పించి అక్కడ నిలబెడతాడు. ఎందుకంటే గనక యెహోవా ఈ స్థలమందు పైనుండి పారులు నీళ్లు మన కొరకు ఆపి ఆరిన నేలను స్థాపింపచేశాడని దానికి గుర్తుగా అక్కడ ఒక పీఠాన్ని కడతాడు. దేవుని బిళ్ళారా, అలాగా పాత నిబంధన కాలంలో భక్తులు ఏమంటే ప్రభు చేసిన కార్యాలు స్మరించు నిమిత్తమై వారు ఏం చేసేవారంటే అలాగ బలిపీఠాలు కట్టేవారు. లేదు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత బలి అర్పించడానికి బలిపీఠాలు కట్టేవాళ్ళు. ఎందుకు కట్టేవాళ్ళు చెప్పండి? బలి అర్పించడానికి బలిపీఠం కట్టేవాళ్ళు. ఆల్టర్ అని అంటాం. మొదటిది బలిపీఠాలు 2 రకాలు. ఒకటి జ్ఞాపకార్థ సూచికలు, రెండోది బలి అర్పించే ప్రాంతాలు లేదా ప్రదేశాలు. ఆ విధంగా 2 ఉద్దేశముల కొరకు బలిపీఠాలు కట్టేవారు అనే సంగతి మనం గ్రహించాలి. అలాగున ఇక్కడ యాకోబు తన జీవితంలో గమనించండి, ఆయన కృతజ్ఞత అర్థం కావాలంటే యాకోబు జీవితంలోని 5 బలిపీఠాలు మనకు అర్థం కావాలి. యాకోబు జీవితంలో ఏమర్థం కావాలి చెప్పండి? 5 బలిపీఠాలు మనకు అర్థం కావాలి. 5 బలిపీఠాలు మీతో మాట్లాడుతాను. వ్రాసుకొనగలిగిన వారు వ్రాసుకొనండి. పేర్లు కొంచెం, ఈ బలిపీఠాల పేర్లు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి, గమనించండి. మీరు రాసుకుంటే గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ మాట మనసులో పెట్టుకోండి. మొట్టమొదటిగా యాకోబు జీవితంలో ఈ మాట మనం చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 18, 19 వచనాలు. ఆదికాండము 28వ అధ్యాయము 18, 19 వచనాలు. ఆదికాండము 28వ అధ్యాయము 18, 19 వచనాలు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దాని స్తంభముగా నిలిపి
దాని కొన మీద నూనె పోసెను. 19వ వచనం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. రైట్, తల్లు పైకెత్తండి. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. దేవుని ప్రియ సంఘమా, తెల్లవారినప్పుడు యాకోబు లేచి, ఎప్పుడు తెల్లవారినప్పుడు అంటే జాగ్రత్తగా వినాలి. యాకోబు జీవితంలో మలుపు తిరిగిన, యాకోబు జీవితాన్ని మలుపు తిప్పిన సందర్భం ఒకటి ఉంది. అది మీకు జ్ఞాపకం ఉండాలి. యాకోబు జీవితాన్ని మలుపు తిప్పిన సందర్భం ఏదంటే కనుక మీరు ఇలాగా సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి. బేతేలు అనుభవం అని చెప్పండి. ఏం చెప్పండి? యాకోబును మలుపు తిప్పిన జీవితం ఏంటిది చెప్పాలి. బేతేలు అనుభవం. బేతేలు దగ్గర ఏం జరిగింది గమనించండి. ఏం జరిగిందంటే, వాస్తవానికి యాకోబు ఆ సందర్భములో తండ్రిని అన్నను ఇరువురిని మోసం చేసి అన్న చంపుతాను అని బెదిరించినప్పుడు తండ్రి తల్లి గమనించిన సలహా ఇవ్వగా వారిద్దరి సలహా మేరకు ఊరు విడిచి పారిపోతున్నాడు ప్రాణభయంతో యాకోబు. అన్నను మోసగించాడు, అన్నకు రావలసిన దీవెనలు తానే పొందుకున్నాడు. తండ్రిని మోసగించాడు, గొర్రెబొచ్చు ధరించి అమ్మ వండిన కూర తీసుకువెళ్ళి యాకోబు తండ్రిని మోసగించి దీవెనలు పొందుకున్నాడు. అన్నకు ఈ విషయం తెలిసి నిన్ను చంపుతానని బెదిరించగా తల్లి తండ్రి అన్నారు, అయ్యా మా కడుపును పుట్టిన బిడ్డల్లో ఒకరిని కోల్పోవటం మాకు ఇష్టం లేదురా, నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు తల్లి తండ్రి సలహా మేరకు అన్న చంపుతాడని బెదిరించినప్పుడు ప్రాణభయం చేత పారిపోతున్నాడు. ఎవరు చెప్పండి? యాకోబు ప్రాణభయం చేత పారిపోతున్నాడు. ప్రాణభయం చేత పారిపోతున్నప్పుడు బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, ఒక దట్టమైన అరణ్యములో చిక్కుకొని పోయాడు. వెళ్తున్న తన మార్గంలో ఇక అక్కడి నుండి ఆ రాత్రిపూట కదిలే ప్రదేశం లేదు. తలగడ ఒక రాయి తీసుకుని, కొంచెం ఎత్తు అలవాటు ఉందేమో, రాయి మీద ఆ రాయిని తలగడగా చేసుకుని ఆ రాత్రి పండుకున్నాడు. భయం ఉన్నది, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఆ రాత్రి ఒక దర్శనం చూశాడు. దాన్ని ఏమంటామంటే యాకోబు జీవితంలో నిచ్చెన కళ అంటాం. ఏం కళ చెప్పండి? నిచ్చెన కళ. ఏంటంటే ఆ రాత్రి వేళ యాకోబు గమనించండి, పైకి ఆకాశం మట్టుకు వేయబడిన ఒక నిచ్చెను చూశాడు. ఆ యొక్క నిచ్చెన మీద నుండి దేవదూతలు పైకి ఎక్కుట దిగుట యాకోబు చూశాడు. ఏమని? పైకి ఎక్కుట దిగుట యాకోబు. అయితే మాత్రమే కాదు, అక్కడ గమనించండి 2 విషయాలు జరిగినాయి. ఒకటి దేవునితో మాట్లాడటం, రెండవది యాకోబు దేవునితో నిబంధన చేయటం. చెప్పండి, ఆ నిచ్చెన కళ జరిగిన రోజున జరిగిన 2 విషయాలు చెప్పండి. ఒకటి దేవుడు తనతో మాట్లాడటం, రెండవది యాకోబు దేవునితో మాట్లాడటం, అనగా ఒక నిబంధన చేయటం దేవునితో. ఈ 2 జరిగినాయి. అవసరాన్ని బట్టి సమాచారం కొరకు దేవుడు ఏమి మాట్లాడాడో మనం చూద్దాము. రెండవది యాకోబు ఏం మాట్లాడాడో మనం చూద్దాం. దేవుడు ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి, గమనించండి. 13వ వచనంలో, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. రైట్. సో దేవుడు మాట్లాడిన మాటలు 3 భాగాలుగా విభజిద్దాం మనకు అర్థం కావటం కోసం.
ముందు మొదటిగా నిచ్చెన కల జరిగిన రోజున ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామంటే, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి దానికి బేతేలు అని పేరు పెట్టాడు. మొదట దాని పేరు లూజు. అయితే ఆ పేరు పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందో మీతో మాట్లాడుతాను. ఆ రాత్రి జరిగింది ఏమంటే కనుక అతని జీవితంలో నిచ్చెన కల వచ్చింది. ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి. అంటే మనం పెట్టాం, ఆ పేరు బైబిల్లో లేదు కానీ మనం పెట్టాం. ఏమన్నా గుర్తుపెట్టుకోవడం కోసం. ఆ రాత్రి కల వచ్చింది, యాకోబు పారిపోతున్న రాత్రి. దా కళ ఏంటంటే గనక నిచ్చెన కళ. ఏ కళ చెప్పండి? ఏం జరిగింది నిచ్చెన కళలో? రెండు జరిగినాయి నిచ్చెన కళ. మొదట యాకోబు దేవునితో మాట్లాడాడు. రెండవది క్షమించండి, దేవుడు యాకోబుతో మాట్లాడాడు ఒకటి. రెండవది యాకోబు దేవునితో మాట్లాడాడు రెండవది. సో దేవుడు యాకోబుతో మాట్లాడిన దానిని రెండు భాగాలుగా విభజిద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, జాగ్రత్త వినాలి. ఈ స్థలాన్ని, ఏ స్థలం ముందు నువ్వు పండుకున్నావో యాకోబా, ఈ స్థలాన్ని నీకు నీ సంతానానికి ఇస్తా. ఈ స్థలాన్ని నీకు నీ సంతానానికి ఇస్తా. ఇది మొదటిది. ఈ స్థలాన్ని నీకు ఇస్తా. నెంబర్ 2, సంతానం గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మొదట స్థలం గురించి మాట్లాడాడు. రెండవది సంతానము గురించి మాట్లాడాడు. ఏమన్నాడు? నీ సంతానము ఇసుక రేణువులంత విస్తారముగా చేస్తాను. నీవు ఎంత విస్తారం అంటే తూర్పు తట్టుకు, పడమటి దిక్కు, ఉత్తరం తట్టుకు, దక్షిణ దిక్కునకు వ్యాపిస్తావు. నీ సంతానాన్ని ఎంత విస్తరింపచేస్తానంటే నీ సంతానం వల్ల మిగతా వారు ఆశీర్వదించబడతారు. ఇవి అతని సంతానం గురించి చెప్పిన మాటలు. మొదటి దేని గురించి చెప్పాడు చెప్పండి? స్థలము గురించి చెప్పాడు. ఏమన్నాడు స్థలం గురించి చెప్పండి? ఈ స్థలము నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తానన్నాడు. రెండో సంతానం గురించి మాట్లాడాడు. నీ సంతానము ఏమన్నాడు? లెక్కకు ఇసుక రేణువుల వలె అగుతుంది. పడమటి తట్టున, తూర్పు తట్టున, ఉత్తరపు దక్షిణ దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడతారు. ఇది సంతానం గురించి చెప్పిన 3 మాటలు. నీ సంతానం లెక్కకు ఇసుక రేణువుల కంటే ఎక్కువ చేస్తాను. రెండవది, నీ సంతానము ఎక్కువ చేస్తాను. రెండవది, నీ సంతానము అన్ని దిక్కులా వ్యాపిస్తారు. మూడవది, నీ సంతానము వల్ల దేశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. ఇది సంతానము గురించి మాట్లాడు. మొదట స్థలము గురించి, రెండవది సంతానము గురించి, మూడవది ఏమంటే గనక అతనికి తోడు గురించి మాట్లాడాడు. ఏమన్నాడంటే, నీవు వెళ్ళి ప్రతి స్థలములా నేను నీకు తోడయుండి మళ్ళీ నిన్ను వెనక్కి తీసుకొస్తాను అని చెప్పాడు. ఏమన్నాడు చెప్పండి? నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు తోడయుండి మరలా నిన్ను వెనుకకు తీసుకుని వస్తాను. ఇవి యాకోబుతో దేవుడు చెప్పిన మాటలు. ఈ 3 మాటలుగా గుర్తుపెట్టుకున్నాం. స్థలము గురించి, రెండవది సంతానము గురించి, మూడవది మీరు పేరు పెట్టండి, ఇప్పుడు నాకు మీ తెలివి ఉపయోగించాలా. స్థలము, సంతానం, మూడోది ఏమన్నాడు? నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నీకు నేను తోడై ఉంటానని చెప్పాడు. దానికి ఏం పేరు పెడదాం? స్థలము, సంతానము, మూడోది నాకు సాగావాలి. ఏమన్నా చెప్తారా? కుదురుద్దా? ఆలోచించు. అంటే రైమింగ్ పెట్టుకుంటే నీకు గుర్తుండక అవకాశం ఉంటుంది. దేవుడు యాకోబుతో మాట్లాడిన మాటలు, ఒకటి స్థలము గురించి, రెండవది సంతానం గురించి, ఇంకోటి ఏంటంటే సమయమా కాదే, సహాయం అన్నావా? బెటర్, మంచి పేరే, సహాయాన్ని గురించి మంచి. థ్యాంక్ యూ. సహాయం అందో, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు తోడయుండి మరలా నేనేం చేస్తాను? నేను వెనక్కి తీసుకొని వస్తాను, నీకు సహాయపడతాను ప్రతి స్థలమందు. పర్లేదు, బాగానే ఉంది. ఇంకా బెటర్ పేరు తర్వాత పెట్టుకుందాం, ప్రస్తుతానికి ఈ పేరు చాలా బాగా సూట్ అయింది. స్థలము, సంతానము, సహాయం అనుకుందాం. నీకు తోడయుండి నిన్ను వెనక్కి తీసుకుని వస్తాను అన్నాడు దేవుడు. సో ఈ 3 విషయాలు దేవుడు చెప్పాడు.
ఇప్పుడు యాకోబు కూడా దేవుడితో మాట్లాడాడు. యాకోబు కూడా దేవుడితో మాట్లాడాడు. ఏమన్నాడు చెప్పమంటారా? తాతగారు చెప్పిన మాట చెప్పాడు. ఏం చెప్పాడండి? తాతగారు చెప్పిన మాట చెప్పాడు. వాళ్ళ తాతగారు ఏం చెప్పాడు? ఆయన అన్నాడు, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో దశం భాగం నీకు ఇస్తానన్నాడు. మెల్కీసెదెకుకు అతను రాబడి అంతట్లో దశం భాగాన్ని ఇచ్చినట్లుగా చెప్తుంది. ఇప్పుడు ఈయన కూడా అదే మాట అన్నాడు. చేతిలో కానీ లేదు. ఎవరికి చెప్పండి? ప్రాణభయంతో కర్ర పట్టుకుని పారిపోతున్నాడు. ప్రాణభయంతో కర్ర పట్టుకుని పారిపోతున్నాడు. కానీ అన్నాడు, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో దశం భాగం నీకు ఇచ్చేస్తున్నాడు. అది యాకోబు మాట్లాడిన మాట. ఒకసారి చూడండి, యాకోబు చెప్పిన మాట ఏమంటే గనక 20వ వచనంలో, యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరముగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనేను. 2 మాటలన్నాడు. మందిరం కడతానన్నాడు. మందిరమగునంటే ఇలాంటి కట్టడం ఊహించుకోమాకండి. ఈ స్థలము మందిరమగునట్లుగా అయ్యా నేను ప్రార్థించే స్థలంగా ఉంటుంది ఈ స్థలం అనుకున్నాడు. రెండవది, నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. మొత్తాన్ని నీకు ఇస్తానంటున్నాడు. సో ఇక్కడ ఒక మాట మీకు క్లారిఫై చేస్తాను. ఈ దినాల్లో యూట్యూబ్లో చాలామంది ఇలా చెప్తున్నారు. ఏమంటున్నారంటే దశం భాగం క్రొత్త నిబంధనలో ఎక్కడ లేదండి, క్రొత్త నిబంధనలో ఎక్కడ లేదు. దశమ భాగము అనేది క్రొత్త నిబంధన కాదు, పాత నిబంధన తీసుకొచ్చి దేవుని సేవకులు ఆదాయం కొరకు ఇలాగ మాట్లాడుతున్నారు అని చెప్పి చాలామంది కొన్ని వచనాలు చూపించి ఇదిగో అని అంటున్నారు. నేను ఒక మాట మీరు చెప్పండి, ఇలా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దశమ భాగము నిబంధన తర్వాత వచ్చినది కాదు, నిబంధనలకు ముందు ఉన్నది అని చెప్పండి. ఆ మాట మీకు అర్థమైందా? వివరణ అంత ఇవ్వడం సమయం సరిపోదు, ఇలాగే చెప్తాను. సో ఇది పాత నిబంధన ఎప్పటి నుండి ఏర్పడింది? దేవుడు ఇశ్రాయేలులతో చేసిన నిబంధన నుండి పాత నిబంధన ఏర్పడింది. దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రభు క్రొత్త నిబంధన ఏర్పాటు చేశాడు. ఇది నిబంధనలు. అయితే విషయం ఏదంటే గనక అబ్రహాము చెల్లించిన దశమ భాగము, యాకోబు చెల్లించిన దశమ భాగము గమనించండి. ఇదిగో ఇది నిబంధనలకు ముందు ఉన్నది అని చెప్తున్నాను. ఏం చెప్పండి? ఇది నిబంధనలకు ముందు ఉంది. పాత నిబంధన మనకు 19వ అధ్యాయం 20వ అధ్యాయము నిర్గమకాండం నుండి మనకు మొదలవుతుంది. అక్కడ నిబంధన ప్రభు చేస్తాడు. అయితే విషయం ఏదంటే గనక ఇది నిబంధనలకు పూర్వం ఉన్నది అని మనం, అంటే నిబంధనలలోనికి వచ్చినది కాదు, నిబంధనలకు పూర్వమే దేవుని జ్ఞానము దశమ భాగము అని చెప్పవలసిన అవసరత ఉంటా ఉన్నది. సో ఇలాగే చెప్తాను, క్రొత్త నిబంధన కాదంటే అసలు నిబంధనతో కాదండి, నిబంధనలకు ముందు ఉన్నది దశమ భాగం అనే దేవుని యొక్క ఐడియాలజీ అన్న సంగతి మీరు మనసులో పెట్టుకోవాలి. ఇంకా లోతైన వివరణ కావాలంటే మనం నేర్చుకోవచ్చు, ప్రస్తుతానికి సమయం సరిపోదు. అయితే దేవుని బిడ్డలారా, ఒక మాట మీద నిలబడదాం. ఒక మాట మనం తీసుకుంది ఏమంటే కనుక ఏదో నిబంధన వచ్చిన తర్వాత దేవుడు హెచ్చరించగా వచ్చినది కాదు, కానీ నిబంధనలకు ముందే ఉన్న దేవుని యొక్క నియమాన్ని నిబంధనలో దేవుడు స్థిరపరిచాడు. యాజకులకు అది వర్తించినట్లుగా ఈ విషయాన్ని మన మనసులో పెట్టుకోవాలి. రైట్. సో ఇంకా విషయం ఏదంటే కనుక ఇంకో మాట కూడా చెప్తాను, గమనించండి. క్రొత్త నిబంధనలో లేదు అన్నవాళ్ళు తెలియని అర్థం కాని విషయం ఏదంటే నిబంధనలకు ముందు ఉన్న కాలం ఏదో అర్థం కావలసిన అవసరం, పాత నిబంధన ఏదో క్రొత్త నిబంధన ఏదో అర్థం కావలసిన అవసరత కూడా ఉంటున్నది. రైట్. సరే, ఇలాగ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు యాకోబు దేవునితో మాట్లాడిన మాట ఏమంటే గనక, యాకోబు దేవునితో మాట్లాడిన మాట ఏదంటే గనక బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. యాకోబు దేవునితో మాట్లాడిన మాట, అయ్యా నీవు వెళ్ళే చోట కలిస్తే ఈ స్థలము మందిరమగును. గమనించండి, ఇక్కడ మందిరము అన్నది భౌతిక కట్టడాన్ని గురించినది కాదు, కానీ తన ప్రార్థనా జీవితానికి సంబంధించినది అన్న సంగతి మీరు గ్రహించాలి.
తర్వాత జీవితంలో మరలా ఆ బేతేలు దగ్గరకు వచ్చి తన పాత జీవితాన్ని గుర్తు చేసుకుని ప్రార్థించినట్లుగా కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే కనుక మరలా అయా నేను మర్చిపోను ఈ జీవితాన్ని అన్నట్లుగా మాట్లాడుతాడు యాకోబు. రైట్, ఇప్పుడు యాకోబు దేవునితో మాట్లాడిన మాట ఏమంటే కనుక, ఇదిగో ప్రభువా, ఇదిగో నీవు నాకు తోడయుండి నేను వెళ్ళు స్థలమందు నీవు నాకు తోడయుండి నన్ను ఈ స్థలానికి మరలా నువ్వు రప్పిస్తే ఇదిగో ఈ మందిరము దేవుని మందిరం అవుతుంది. రెండవది ఏమంటే కనుక నేను నీకు దశమ భాగము చెల్లిస్తానని యాకోబు దేవుడితో చెప్పాడు. గమనించండి, ఇది ఆ రాత్రి జరిగిన సంఘటన. ఇది ఆ రాత్రి జరిగిన సంఘటన. ఎప్పుడు? ఏ రాత్రి అంటే గనక ప్రాణభయముతో అన్న నుండి గమనించండి పారిపోతున్న సందర్భములో దట్టమైన అరణ్యములో చిక్కుబడిపోగా గమనించండి వాక్యం మాట్లాడుతున్నటువంటి విషయం ఏదంటే గనక యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఒక నిచ్చెను చూపించి నీవు ఒంటరివి కాదు అని ధైర్యపరిచి యాకోబుకు తోడయున్నాను అని దేవుడు యాకోబుతో మాట్లాడి నిన్ను విస్తరింపచేస్తాను, నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను, తూర్పు తట్టుకు పడమటి తట్టుకు ఉత్తర దక్షిణ దిక్కులకు వారిని వ్యాపింపచేస్తాను, నీ సంతానము వలన దేశములన్నీ ఆశీర్వదించబడినట్లు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు తోడయుండి నేను వెనుకకు తీసుకుని వస్తాను, ఈ పండుకునే స్థలాన్ని నీకు ఇస్తానని యాకోబుతో వాగ్దానం చేశాడు. యాకోబు కూడా దేవునితో నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆ రాత్రి జరిగిన సంభవం ఇది. తెల్లవారినప్పుడు మరి యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న ఆ రాయిని నిలువబెట్టి దాని కొన మీద నూనె పోసి అక్కడ బేతేలు అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు చెప్పండి, చెప్పాలి గట్టిగా. బేతేలు అని పేరు పెట్టాడు. మీరు చూడవలసిన ఆ ప్రధానమైన మాట ఏమంటే కనుక 19వ వచనంలో మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. ఏం చెప్పండి? బేతేలు అను పేరు మీద 1 అని అంకి వేసి క్రింద చూడండి ఏమనుందంటే దేవుని మందిరము. ఏం చెప్పండి? సో ఇప్పుడు రాసుకోండి, బేతేలు ఈజ్ ఈక్వల్ టు దేవుని మందిరము. ఎల్ అంటే దేవుడు. ఏం చెప్పండి? హెబ్రీ భాషలో పాత నిబంధన గ్రంథంలో ఏల్ అని వచ్చిందంటే ఏంటి చెప్పండి? సమూయేలు అని వచ్చింది కదా. ఏల్ అంటే దేవుడు అని అర్థం. అంటే ఏదో ఉందో మొత్తం దేవుని రక్షణ, దేవుని కృప, దేవుని సహాయము ఏదో ఉందో దాని పేరు. ఏల్ అని వస్తే గనక దేవుడు అని అర్థం. రైట్, ఇక్కడ ఏమంటే గనక బేతేల్ అంటే గనక దేవుని మందిరము. ఏం చెప్పండి? దేవుని. ఇక్కడ మొదటి బలిపీఠము ఏంటంటే గనక తాను మేలు జరిగిన సూచనను జ్ఞాపకం చేసుకుని ఇదిగో నేను ఒంటరి అయి ఉండగా వెళ్తున్నప్పుడు నీవు ఒంటరివి కాదు, నేను నీకు తోడున్నాను, నా దూతలో నీకు సహాయం ఉన్నది అని చెప్పి ప్రభు నాకు చూపించాడు. ఆయన నాతో ఉండి నేను వెళ్ళే ప్రతి స్థలానికి వస్తానని చెప్పాడు. నాతో ఉంటానన్న దేవునికి, నాతో ఉన్న దేవునికి ఇదిగో ఇది జ్ఞాపకార్థ సూచిక అని చెప్పి ఒక రాయిని నిలువబెట్టి దాని మీద నూనె పోసి ఇదిగో ఇది బేతేలు అన్నాడు. ఏం పేరు పెట్టాడు చెప్పండి దానికి? దేవుని మందిరము అని పేరు పెట్టాడు. దేవుని యొక్క మందిరము అని పేరు పెట్టాడు. ఇది మొట్టమొదటిది. రెండవది మనం చూద్దాము 29వ అధ్యాయము 32వ అధ్యాయం 29-30 వచనాలు. 32 32 29-30. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితువని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించెను. తర్వాత 30వ వచనం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టును. సందర్భాన్ని మాట్లాడక ముందు ఇలా రాసుకుందాం. రెండవది పెనూయేలు ఈజ్ ఈక్వల్ టు దేవుని ముఖము. పెనూయేలు అనే మాట పైన 2, 3 అనే సంఖ్య వేసి దాని అర్థం కింద వ్రాయబడింది దేవుని ముఖము, దేవుని యొక్క ముఖము. రైట్, సందర్భాన్ని మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఇది మొదటిగా బేతేలు అని పేరు పెట్టిందేమో పారిపోతున్నప్పుడు. ఎప్పుడు చెప్పండి? వెళ్తున్నప్పుడు.
తిరిగి వస్తున్నప్పుడు కూడా దేవుడు అతనితో మాట్లాడాడు. ఎవరితో? యాకోబుతో మాట్లాడాడు. ఈసారి యాకోబు ఆ రోజు ఒంటరిగా ఉన్నాడు. ఎక్కడ? కీకారణ్యములో, దట్టమైన అరణ్యంలో. ఇప్పుడు ఒంటరిగా తన్ను తాను మిగుల్చుకున్నాడు. అంటే అప్పటికి తనకున్నటువంటి 2 భార్యలు, 12 మంది పిల్లలను ఎబ్బోకు రేవుతి దాటించి అవతలికి పంపించాడు. తాను ఒక్కడే ఎబ్బోకు రేవుడ్డని నిలిచిపోయాడు. రాత్రంతయు దేవునితో పెనుగులాడాడు. ఆల్ నైట్ ప్రేయర్కి పునాది ఈ వచనమే. ఎక్కడైనా ఏ సంఘంలోనైనా ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది అంటే దానికి పునాది ఈ వచనము. ఏ వచనము చెప్పండి? ఏ వచనము చెప్పండి గట్టిగా. ఇదిగో, రాత్రంతయు పెనుగులాడాడు. ఎవరితో? దేవునితో పెనుగులాడాడు. సో ఇదేమంటే గనుక యాకోబు తిరిగి వస్తున్నటువంటి సందర్భం. ఎక్కడి నుంచి? పారిపోయాడు పద్దన్రాము నుంచి తిరిగి వస్తున్న సందర్భం. యాకోబు స్వభావంలో ఒక స్వభావం ఏదంటే తెలివిగలవాడు కానీ పిరికివాడు. ఏం చెప్పండి? తెలివిగలవాడు కానీ పిరికి. మైండ్తో కొట్టగలడు కానీ శారీరకంగా కొట్టలేడు. ఇది యాకోబు గుణం. ఏం చెప్పండి? ఎత్తుకుపై ఎత్తు వేయగలడు, శారీరకంగా మాత్రం. ఇప్పుడు పారిపోయేటప్పుడు అన్నను మోసగించి పారిపోయాడు. 20 సంవత్సరాలు అయిపోయింది. యాకోబు భయం ఏంటంటే అన్నకు ఒకవేళ నేను చేసిన మోసం గుర్తుందేమో, ఆ రోజు చంపుతాను అన్నాడు, ఇంకా అది మనసులో ఉందేమో అని ఒక చిన్న భయం ఉంది. అందుకని దేవుడు పద్దన్రాములో ఉండగా దేవుడు చెప్పాడు, నువ్వు తండ్రి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. దేవుడు చెప్పాడని బయలుదేరి వస్తున్నాడు రా, కానీ చివరిదాకా దగ్గర దాకా రాగానే భయం వేస్తుంది. ఎక్కడి దాకా రాగానే? దగ్గర దాకా రాగానే ఎందుకు గుర్తొచ్చి? అన్న గుర్తొచ్చి భయం వేస్తూ ఉంది. సో భయం వేస్తున్నప్పుడు ఆ రాత్రి యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఏం చేయ చెప్పండి? తన్ను తాను ఒంటరిపరుచుకున్నాడు. ఏడవాలి, ఏడుపు వస్తుంది, కానీ అందరి ముందు ఏడిస్తే పరువు పోద్ది. పరువు చెప్పా కదా, మైండ్గా మాడతాడని. అందుకేం చేశాడు? గట్టిగా ఏడవాలని ఉంది, అందరి ముందు ఏడిస్తే పరువు పోద్ది. అందరిని పంపించేసి ఒక్కడే కూర్చున్నాడు. దేవుడి దగ్గర ఏడుస్తున్నాడు. ఎవరి దగ్గర ఏడుస్తున్నాడు చెప్పండి? దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. ఏంటయ్యా ఏడుపు అంటే, అయ్యా నా అన్నను చూసి నాకు భయం వేస్తుంది, నా అన్నను చూసి నాకు భయం వేస్తుంది, నన్ను దీవించు, నన్ను ఏం చేయి? దీవించు, నన్ను ఆశీర్వదించు, లేకపోతే నిన్ను విడిచిపెట్టను. ఇది ఆ రాత్రి యాకోబు ప్రార్థన. ఒకసారి చూద్దాము. చూడండి యాకోబు ప్రార్థన ఏంటో, ఆ మాట మనం చూద్దాము. 24వ వచనము. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను. ఏంటి అతని యొక్క ప్రార్థన అంటే గనక గమనించండి. 26వ వచనంలో, ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అనేను. సో మొత్తానికి నిన్ను ఆశీర్వదించు అంటున్నాడు యాకోబు. నేను ఏం చేయి? ఆశీర్వదించు. యాకోబు దేవునితో పెనుగులాడుతున్నాడు, పోరాడుతున్నాడు. ఒక రాత్రంతా దేవునితో మాటలాడుకొనుట అనే కాన్సెప్ట్ ఎక్కడి నుండి పుట్టింది? సో నేను ఎలా అంటాను, మొట్టమొదటి ఆల్ నైట్ ప్రేయర్ చేసిందంటే ఈయన అనుకుంటున్నాను నేను. ఎవరు చెప్పండి? యాకోబే. తెల్లవారు వరకు పెనుగులాడాడు. తనకు ఒక అవసరం ఉంది. అవసరం నిమిత్తమే దేవుని దగ్గర బ్రతులాడుకున్నాడు. రాత్రంతా కూర్చుని. గమనించండి, యాకోబుకి తెలిసిన సూత్రాలు కొన్ని ఉన్నాయి. ఏమండి? ఎవరి దగ్గర ఏడ్చే కంటే దేవుని దగ్గర ఏడవటం బెటరు. ఎవరి దగ్గర ఏడవటం కంటే దేవుని దగ్గర ఏడవటం బెటర్. అందుకని ఒక్కడే తెలివిగా ఏం చేశాడు? అందరి ముందు ఏడిస్తే బాగోదని ఒక్కడే ఆగిపోయి దేవుని దగ్గర ఏం చేశాడు చెప్పండి? రాత్రి కన్నీరు కార్చాడు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. యాకోబు ఏమన్నాడంటే గనక, నీ పేరేంటి చెప్పు? అయ్యా నా పేరు యాకోబు. అయితే నీ పేరు ఇశ్రాయేలు అని పేరు మార్చాడు. ఇశ్రాయేలు అని పేరు మార్చాడు. నిన్ను ఆశీర్వదిస్తాను అన్నట్లుగా ప్రభు ఆయనతో మాట్లాడాడు. చూడండి 29వ వచనంలో, అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపు. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ విడిచిపెట్టను అన్నాడు. 29 వచ్చిన సమాధానం ఏంటిది? అక్కడ అతని ఎవరిని? యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. సో దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మాట్లాడు. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు.
అతనితో మాట్లాడాడు. వెళ్తున్నప్పుడు మాట్లాడాడు, వస్తున్నప్పుడు మాట్లాడి అతని పేరు మార్చి దేవుని వాక్యం మాట్లాడుతుంది. అతన్ని ఆశీర్వదించాడు. అక్కడేం జరిగిందంటే కనుక అతడు 30 యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడు చెప్పండి? పెనూయేలు. అక్కడ ఒక జ్ఞాపిక నియమించుకున్నాడు. ఆ స్థలానికి పేరు పెట్టాడు పెనూయేలు. దాని అర్థం ఏంటి చెప్పండి? దేవుని ముఖము. మొదటి పేరు ఏం పెట్టాడు? బేతేలు అని పేరు పెట్టాడు. అర్థం ఏంటిది? దేవుని మందిరం. రెండవది దేవుని ముఖము, దేవుని యొక్క ముఖము. దేవుని బిడ్డలారా, మూడవది మనం చూద్దాం యాకోబు జీవితంలో. మూడవది 19వ అధ్యాయం, 33వ అధ్యాయము 19-20 వచనాలు. 33, 19-20. మరియు హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. తలలు పైకెత్తండి. మూడవ సందర్భము మీరు రాసుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఎల్ ఎలోహయి ఇశ్రాయేలు ఈజ్ ఈక్వల్ టు ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఎల్ ఎలోహయి ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి చెప్పండి? దానిపైన 2 అంకె కింద అర్థం రాశాడు, ఇశ్రాయేలు దేవుడే. యాకోబు కట్టిన గుర్తించిన మూడవ స్థలం ఏదంటే కనుక ఎల్ ఎలోహయి ఇశ్రాయేల్, ఇశ్రాయేలు దేవుడే దేవుడు. యాకోబు 100 వరహాలకు ఒక పొలం కొన్నాడంట. ఏం చెప్పండి? చెప్పాలి గట్టిగా. 100 వరహాలు, 3 కాదు, 100 వరహాలకు ఒక పొలము కొని, హమోరు కుమారుల యొద్ద పొలము కొని అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఏం చేశాడు చెప్పండి? ఇశ్రాయేలు దేవుడని బలిపీఠం కట్టాడు. యాకోబు అప్పటి వరకు సంచారిగా తిరిగాడు. మామ యొద్దకు పారిపోయి 20 సంవత్సరాల నాడు మళ్ళీ వచ్చాడు. అప్పటి వరకు తనకు స్థిర నివాసము లేదు. షెకెమునకు వచ్చి అక్కడ ఏం చేశాడంటే, గమనించండి, 18వ వచనం చివరిలో, కనాను దేశములోనున్న షెకెము అని ఊరికి సురక్షితముగా వచ్చి, షెకెముకు సురక్షితంగా వచ్చాడు. హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు పొలం కొన్నాడు. అక్కడ బలిపీఠం కట్టాడు. ఏమండో, ఇది కుటుంబ ప్రార్థనకు గుర్తు. ఒక స్థలం కొని అక్కడ బలిపీఠం కట్టాడు. ఒక స్థలం కొని అక్కడ ఏం చేశాడు చెప్పండి? ముందు బలిపీఠం కట్టాడు. దానికి ఇశ్రాయేలు దేవుడే దేవుడని పేరు పెట్టాడు. ఇశ్రాయేలు దేవుడే. ఇక్కడ 2 విషయాలు. తాను పొలము కొన్నాడు. తానేం కొన్నాడు చెప్పండి? అక్కడ బలిపీఠం కడుతున్నాడు. దేవుని మేలును గుర్తించి అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. దేవుని మేలును గుర్తించి అక్కడ ఒక బలిపీఠం కట్టాడు యాకోబు. పేరు పెడుతున్నాడు ఎల్ ఎలోహయి ఇశ్రాయేల్, ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఇప్పుడు 3 చూసాం మనం. ఏం చూసాం చెప్పండి? నేను చూసాం. మనకు అర్థమైన విషయం ఏంటంటే, యాకోబుకి పేర్లు పెట్టడం వచ్చు. ఏం చెప్పండి? యాకోబుకి పేర్లు పెట్టడం మనకే వచ్చు. ఎవరికి? మనకు రాదా? మనకి రాదా? సొరకాయ ముఖం అని పేరు పెడతాం. ఏం ముఖం? మసిగొబ్బు అని పేరు పెడతాం. ఎవరన్నా నల్లగా ఉన్నాడు అనుకోండి, ఏమంటాం? అంటాం. మనమేం ఈ పేర్లు పెడతాం. యాకోబుకు పేర్లు కూడా వచ్చు. ఒకచోట బేతేల్ అని పేరు పెట్టాడు, ఒకచోట పెనూయేల్ అని పేరు పెట్టాడు,
ఒకచోట ఎలోహేయి ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. గమనించండి, యాకోబు బలిపీఠాలు కట్టుకుంటూ పోతున్నాడు, పేర్లు పెట్టుకుంటూ పోతున్నాడు. అతని బలిపీఠాల పరంపర ఇంకా 2 విషయాలు చూద్దాం. 4వది 35:7, 35వ అధ్యాయం 7వ వచనం. అతడు తన సహోదరుల ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టెను. ఇక్కడ ఇంకొక చోట బలిపీఠం కట్టాడు. ఎక్కడ? విషయం ఏదంటే, మొదటిసారి తాను వెళ్తున్నప్పుడు దట్టమైన అరణ్యములో ప్రభు దర్శించగా అక్కడ బలిపీఠం కట్టాడు కదా. దేవుడు ఒక రోజు అన్నాడు, మళ్ళీ ఆ బేతేలుకి వెళ్ళమన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మళ్ళీ బేతేలుకి వెళ్ళమన్నాడు. 35:1 వచ్చింది. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి. ఎక్కడికి వెళ్ళమన్నాడు? బేతేలు. మొదట తాను వెళ్ళినప్పుడు అదొక దట్టమైన అరణ్యం, భయపడినటువంటి ప్రదేశం. అక్కడ వాక్యం మాట్లాడుతుంది ఏమనంటే కనుక, ఇదిగో నీవు బేతేలునకు వెళ్ళు. రిటర్న్ టు బేతేల్. బేతేలునకు వెళ్ళు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలంట? బేతేలుకి వెళ్ళి. ఎందుకు బేతేలు వెళ్ళమన్నాడు దేవుడు? కొన్నిసార్లు మనల్ని బేతేలు వెళ్ళమంటాడు. నీ మొదటి స్థితి గుర్తు తెచ్చుకో. నువ్వు పారిపోయినప్పుడు ఎలా కనికరించబడ్డావు? నువ్వు ఒంటరిని అనుకున్నప్పుడు కలనిచ్చిలో దూతలు అలా నీకు కనిపించారు. నీ ప్రారంభ దినాలు గుర్తు తెచ్చుకో. ప్రభు కృప నిన్ను దర్శించిన దినము నువ్వు గుర్తు తెచ్చుకో. నువ్వు పాపము నుండి పారిపోతున్నప్పుడు దేవుని కనికరము పొందిన దినమును గుర్తు తెచ్చుకో. ఆ మొదటి దినం గుర్తు రావాలి నీకు. అదే బేతేలు. దేవుడు అప్పుడప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళమంటాడు చెప్పండి? చెప్పండి. బేతేలు వెళ్ళమంటాడు. ఎక్కడికి వెళ్ళమంటాడు చెప్పండి అండి? బేతేలు. నువ్వు పాపములో మృగి ఉండగా ప్రభువు నిన్ను దర్శించిన కాలము ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో. దేవుని కృప నిన్ను కలుసుకున్న ఆ సమయాన్ని గుర్తు తెచ్చుకో. రిమెంబర్ బేతేల్, రిటర్న్ టు బేతేల్. నువ్వు మొదటిసారిగా నిన్ను దర్శించానే అక్కడికి వెళ్ళు. అంటే నీ తొలి దినాలు గుర్తు తెచ్చుకో. ప్రభు నిన్ను కనికరించి నిన్ను దర్శించిన దినాలు గుర్తు తెచ్చుకో. వెళ్ళాడు, అక్కడ ఒక బలిపీఠం కట్టమన్నాడు. ముందేం చేశాడు? ఒక రాయిని నిలిపి దాని మీద నూనె పోసి దానికి బేతేలు అని పేరు పెట్టాడు. ఇప్పుడు గమనించండి, మరలా అదే స్థలానికి వెళ్ళి బలిపీఠం కట్టమన్నాడు. యాకోబు తన కుటుంబాన్ని అంతా తీసుకువెళ్ళాడు. దారిలో వారితో మాట్లాడుతున్నాడు, అయ్యా ఇదిగో ప్రభు నన్ను దర్శించిన ఆ మొదటి స్థలానికి మనం వెళ్తున్నాం. నేను వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళాను, వెళ్ళినప్పుడు మోసగించి పారిపోయాను, కానీ ప్రభు నన్ను దర్శించాడు. ప్రభు ఈ స్థితిలో నన్ను ఉంచాడు. మీ బట్టలు ఉదుకుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. ప్రభు చెప్పిన ఆ బేతేలుకు వెళ్తున్నామని చెప్పి యాకోబు తన కుటుంబం వారిని హెచ్చరించినట్లుగా 2-3 అధ్యాయాల్లో మాట్లాడతాం. ఇప్పుడు బేతేలుకు వెళ్ళాడు, అక్కడ బలిపీఠం కట్టి. గమనించిన 7వ వచనం చూడండి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠం కట్టిన ఆ చోటికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టెను. 4వది ఏం చెప్పండి? ఏల్ బేతేల్. 4వది మీరు రాసుకోవాల్సిన మాట, ఏల్ బేతేల్ ఈజ్ ఈక్వల్ టు బేతేలు దేవుడు. ఏం చెప్పండి? బేతేలు దేవుడు. 4వది బేతేలు దేవుడు. ఇంకొక మాట మనం చూద్దాం. యాకోబు దర్శించిన విధానాలు 32వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. 5వదిగా ఆదికాండము 32వ అధ్యాయము 1-2 వచనాలు. 1-2. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా
దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయిము అను పేరు పెట్టెను. తల్లు పైకెత్తండి. ఇక్కడ నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నీకు తోడై ఉంటానని తొల్లిటి దినముననే యాకోబుతో మాట్లాడాడు. దానికి రుజువే ఈ వాక్యం. ఏంటి రుజువు? ఆ రోజున అతనికి నిచ్చెనలో కళలు చూపించి దేవదూతలు ఎక్కువలో దిగుతూ చూపించి నువ్వు ఒంటరి వాడవు కావు, నీతో నేను ఉన్నానని ప్రభు మాట్లాడాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంకి నేను నీతో వస్తాను, నీకు తోడై ఉంటానని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఈ 32వ అధ్యాయంలో మహనీయముది ఏమంటే కనుక రిటర్న్ జర్నీ. ఎక్కడి నుంచి? పద్దనరాము వెళ్ళిపోయాడు అన్నకు భయపడి. ఇప్పుడు పద్దనరాము నుండి తిరిగి వస్తున్నాడు. రిటర్న్ జర్నీలో మళ్ళొక్కసారి దేవుడు అతన్ని దర్శించాడు. ఇప్పుడు 2 సేనలు అతను కనబడినాయి. ఎన్ని సేనలు చెప్పండి? ఇప్పుడు వెళ్ళేప్పుడు ఒక భయం, ఒక్కనే ఉన్నానని. ఇప్పుడు అందరూ ఉన్నారు కానీ ఇప్పుడు ఇంకో భయం, నా అన్న నన్ను వేయిస్తానని. మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, ఆ రోజున నీ ఒంటరి దినము నీకు తోడు ఉన్నానని చెప్పిన దేవుని ఈరోజు తోడులేనా అని చెప్పి 2 సేనలను అతను చూపించాడు. అన్నాడు ఇది దేవుని సేన అని అర్థం వచ్చినట్లుగా మహనయిము అని పేరు పెట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దాని అర్థం ఏంటి చెప్పండి? దేవుని సేన. ఇంకో అర్థం ఉంది 2 సేనలు అని. సో 5వది మహనయిము ఈజ్ ఈక్వల్ టు మీరేం రాయాలంటే కనుక దేవుని సేన. ఏం చెప్పండి? దేవుని సేన. చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. ఇది మనం ఏం మాట్లాడుతున్నామంటే యాకోబు యొక్క కృతజ్ఞత మాట్లాడుతున్నాం. యాకోబు యొక్క కృతజ్ఞత. ఇప్పుడు మనం చూసింది ఏమంటే యాకోబు కట్టిన 5 బలిపీఠాలు లేదా యాకోబు గుర్తించిన 5 స్థలాలు. ఒకసారి పేర్లు చెప్తాం. బేతేలు, 2వది పెనూయేలు, 3వది ఎల్ ఎలోహయి ఇస్రాయేల్, 4వది ఎల్ బేతేల్, 5వది మహనయిము. ఈ 5 యాకోబు పెట్టిన పేర్లు. ఈ 5 ఎవరు పెట్టిన పేర్లు? యాకోబు పెట్టిన. గమనించండి, యాకోబు కట్టిన బలిపీఠాలు అందాం, యాకోబు గుర్తించిన స్థలాలు అందాం, యాకోబు పెట్టిన పేర్లు అందాం, ఏదైనా ఒకటే. సో ఈ 5 వెనకాల 5 సందర్భాలను కూడా మాట్లాడదాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటవి? మొదటిది, తాను ఒంటరి అయి ప్రాణభయముతో అన్న యుద్ధ నుండి తల్లి తండ్రి సలహా మేరకు పారిపోతున్నప్పుడు ప్రభువు దర్శించగా ఆ స్థలానికి ఏం పేరు పెట్టాడు? బేతేల్ అన్నాడు. తిరిగి వస్తున్న తన తిరుగు ప్రయాణములో అన్నకు భయపడి ఒంటరిగా ఎబ్బోకునే ఒడ్డున నిలిచి ప్రభుతో రాత్రంతి ఆశీర్వదించమని పెనుగులాడగా ప్రభువు అక్కడ అతను ఆశీర్వదించును అని మనం చదివాం. ఆ స్థలానికి పెనూయేలు అని పేరు పెట్టాడు. అనగా దేవుడు తనను దర్శించి తన ప్రార్థన మేరకు తనను ఆశీర్వదించగా, మొదటిదేమో ప్రాణభయముతో పారిపోతున్నప్పుడు దేవుడు అతను ధైర్యపరచగా బేతేల్ అన్నాడు. అతడు ప్రార్థించగా దేవుడు అతను ఆశీర్వదించగా దాన్ని పెనూయేలు అన్నాడు. దాన్ని ఏమన్నాడు చెప్పండి? పెనూయేలు. 3వ సందర్భము, 100 వరహాలకు పొలం కొన్నాడు. ఏం కొన్నాడు చెప్పండి? అక్కడ పొలం కొనుక్కొని అక్కడ బలిపీఠం కట్టి ఇశ్రాయేలు దేవుడే దేవుడు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? 3వ సందర్భము, తనకు ఒక స్థిరమైన స్థలం వచ్చింది. తనకు స్థలం కొనుక్కున్నాడు, అక్కడ బలిపీఠం కట్టాడు. ఇంకో చిన్న మాట కూడా జ్ఞాపకం చేస్తాను. కుటుంబ ప్రార్థనకి ఇదే మూలము. తనకు స్థలము సిద్ధపరచుకున్న తర్వాత తన కుటుంబము కొరకు అక్కడకు బలిపీఠం కట్టుకున్నాడు. అనగా తాను ప్రార్థనా స్థలాన్ని ఏర్పరచుకున్నాడు. మన జీవితాల్లో, మన గృహాల్లో ఈ ప్రార్థనా గది ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఏముండో చెప్పండి మాట. ప్రార్థన. తాను 100 వరహాలకు స్థలము కొని అక్కడ బలిపీఠం కట్టుకున్నాడు. తన ఇంట ఒక ప్రార్థనా గది, తన ఇంట ప్రార్థనా జీవితము. రైట్.
మూడవది, అతను పొలము కొన్నప్పుడు ఇశ్రాయేలు దేవుడే దేవుడని పేరు పెట్టాడు. నాలుగవది, ఎల్ బేతేల్ అన్నాడు. ఏం చెప్పండి? ఎల్ బేతేల్. నువ్వు మరలా బేతేలుకు వెళ్ళమన్నాడు ప్రభు. నీ తొలి దినమున ఎక్కడ నేను కలుసుకున్నానో, ఎక్కడ నువ్వు నాతో నిబంధన చేసావో, నేను నీతో అక్కడ నిబంధన చేసుకున్నాను, మనము కలుసుకుని ఆ తొలి స్థలానికి వెళ్ళమన్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మన రూట్స్లోకి వెళ్ళమంటాడు. ఎక్కడ నువ్వు దేవుని కలుసుకున్నావు, ఎక్కడ ఆదరించబడ్డావు, ఎక్కడ దేవుని ప్రత్యక్షత పొందుకున్నావు, ఇది నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. వారు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడిన దానిని గుర్తు చేసుకోవడానికి పస్కా ఏర్పడింది. పస్కా ఏర్పడింది. హామాను కుట్రని తప్పించబడినప్పుడు పూరిము పండుగ ఏర్పడింది. అది వారు మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడు మన మేళను మర్చిపోవడానికి ఇష్టపడలేదు. నువ్వు బేతేలు వెళ్ళమంటున్నాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? గో టు బేతేల్. మళ్ళా బేతేలుకు వెళ్ళబోయా. కొన్నిసార్లు రూట్స్లోకి పంపిస్తాడు. నీ తొలి దినాలు జ్ఞాపకం చేసుకో. నువ్వు నన్ను కలుసుకున్న దినాన్ని జ్ఞాపకం చేసుకో. నేను నీతో మాట్లాడి నీతో నిబంధన చేసిన దినాన్ని జ్ఞాపకం చేసుకో. మర్చిపోతావు. అక్కడ మళ్ళీ బలిపీఠం కట్టమన్నాడు. ఇప్పుడు అక్కడ రెండవ బలిపీఠం కట్టాడు. దానికి ఏం చెప్పాడంటే ఎల్ బేతేల్ అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? బేతేలు దేవుడు. బేతేలు దేవుడు. ఐదవది, జాగ్రత్తగా మాటలు వినాలి. ఐదవది ఏంటంటే, దేవుని ప్రియ సంఘమా, అతడు తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ భయం ఏర్పడింది. మళ్ళీ భయము ఏర్పడింది. అప్పుడు దేవుడు రెండు సేనలు చూపించాడు. మొదటిసారి ఒక సేనే నిచ్చెన మీద ఎక్కువ దిగుతున్నాయి. ఇప్పుడు అందరం చూపించాడు. నా కృప నీకు తగ్గిపోలేదు, రెట్టింపోయింది కానీ అన్నాడు యాకోబుతో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా కృప నీ పట్ల ఎక్కువైందే కానీ యాకోబు, నీ పట్ల నా కృప తరిగిపోలేదు. మొదట ఒక సేనయే కనబడింది, రిటర్న్ జర్నీ రెండు సేనలు కనపడి నా కృప తరిగిపోలేదయ్యా. అందుకే ఏం చెప్పాడంటే దేవుని సేన అని చెప్పి దానికి మహనయీము అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు చెప్పండి? మహనయీము అని పేరు పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ 5 బలిపీఠముల 5 పేర్లు సాక్షిగా యాకోబు యొక్క కృతజ్ఞత మనకు తేట తెల్లమవుతుంది. ఇక్కడ జరుగుతున్న సంభవాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఏదైనా మేలు జరిగిన వెంటనే మర్చిపోకుండా అక్కడ ఒక పేరు పెడుతున్నాడు, అక్కడ బలిపీఠం కడుతున్నాడు. చెప్పండి. అందుకే ప్రారంభంలో మీకు ఆ మాట చెప్పాను. బలిపీఠాలు 2 రకాలు. ఒకటి జ్ఞాపకార్థ సూచికలు, రెండవది బలి అర్పించే బలిపీఠాలు. బలిపీఠాలు ఈ 2 రకాలు. అయితే యాకోబు కట్టిన వాటిలో 2 ఉన్నాయి. మొదట బేతేలులో ఒక స్తంభము నిలబెట్టి దాని మీద నూనె పోసినప్పుడు అది కేవలం జ్ఞాపకార్థ సూచిక. రెండవసారి అదే బేతేల్లో ఎల్ బేతేల్ అని పేరు పెట్టినప్పుడు మాత్రం అది బలి అర్పించుటకు కట్టిన బలిపీఠము. 2 ఉన్నాయి. యాకోబు జీవితంలో తాను మేలు పొందుకున్న ప్రతిసారి దాన్ని గుర్తిస్తూ బలిపీఠం కడుతున్నాడు, దానికి పేరు పెడుతున్నాడు. ఇది మర్చిపోకూడదు. ఏం చేస్తాను చెప్పండి? బలిపీఠం కడుతున్నాడు, దానికి ఏంటో బలిపీఠము. ఒకసారి బేతేలు కట్టాడు, ఒకసారి పెనుయేల్ అన్నాడు, ఒకసారి ఏల్ ఎలోహి ఇశ్రాయేల్ అన్నాడు, ఇంకోసారి ఏల్ బేతేల్ అన్నాడు, ఇంకోసారి మహనీయం అంటున్నాడు. మేలు జరిగిన ప్రతిసారి పొలము కొన్నాడా, దేవుడు మాట్లాడా, దేవుడు ధైర్యపరిచాడా, దేవుడు మళ్ళీ బేతేలుకు వెళ్ళమన్నాడా? గమనించండి. ఏది జరిగినా అక్కడ ఒక బలిపీఠం కడుతున్నాడు, దానికి ఒక పేరు పెడుతున్నాడు. అంటే తన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు మరిచిపోవడానికి ఇష్టపడడం లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని అది మర్చిపోకుండా ఉండు నిమిత్తమై బలిపీఠాలు కడుతున్నాడు. ఐ షుడ్ నెవర్ ఫర్గెట్ ద దేవుడు చేసిన ఆ మేలు నేను ఎప్పటికీ మర్చిపోకూడదు. మేలు ఎప్పటికీ నేనేం చేయకూడదు, దేవుని బిడ్డలారా. యాకోబు కృతజ్ఞతలోని మొదటి విషయం ఏదంటే, జాగ్రత్త వినాలి. దేవుడు ఏది చేసినా అక్కడ ఒక బలిపీఠం కట్టి
దానికి పేరు పెడుతున్నాడు. అంటే యాకోబు యొక్క అంతరంగం ఏదంటే కనుక, నా జీవిత కాలంలో ఒకవేళ ఎప్పుడైనా మర్చిపోయినా ఆ దారి వెళ్తున్నప్పుడు ఆ బలిపీఠం నాకు గుర్తు చేస్తుంది, దేవుడు ఇక్కడ ఈ సహాయం నాకు చేశాడని. అందుచేత మేలు పొందుకున్న ప్రతి చోట ఒక బలిపీఠం కట్టి దానికి పేరు పెడుతున్నాడు. మరిచిపోకూడదు అన్న యాకోబు అంతరంగము మనందరికీ మార్గదర్శకము. మనము దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదు. ఒకప్పుడు నువ్వు తెలియక విగ్రహాలు ఆరాధిస్తున్నప్పుడు నిజమైన దేవుడు నీకు పరిచయం అయ్యాడే, ఆ దినము నువ్వు మర్చిపోకూడదు. ఇదిగో ఈ లోకముతో సంబంధం నాకేం అవసరం, దేవుని కొరకు బ్రతుకుతాను, లోకం కొరకు చనిపోతాను అన్నదానికి గుర్తుగా సంఘములో సాక్ష్యమిస్తూ బాప్తిస్మం పొందేవే, ఆ దినాన్ని మర్చిపోకూడదు. ఇది దేవునితో నిబంధన చేసిన, ఆయన కొరకు బ్రతుకుతాను చేసిన నిబంధన, అన్నును మర్చిపోకూడదు. ప్రభు నిన్ను ప్రేమించి నీకు ఆయన మాటలు వినిపించిన దినము, ఆయన నిన్ను హెచ్చించిన దినము, నిన్ను కాపాడిన దినము, సంతానం ఇచ్చిన దినము, సంతానాన్ని హెచ్చింపు చేసిన దినం, ఆపదలో ఆదుకున్న దినము నువ్వు మర్చిపోకూడదు. వాటిని గుర్తుపెట్టుకోవడానికి కొన్ని గుర్తులు ఏర్పాటు చేసుకుని, ఇదిగో యాకోబు వలె ప్రభువుని మనం స్తుతించాలి. మేలు జరిగిన ప్రతి స్థలాన్ని గుర్తిస్తున్నాడు, అక్కడ ఒక బలిపీఠం కడుతున్నాడు, దానికి ఒక పేరు పెడుతున్నాడు. ఇది మర్చిపోకూడదు అన్న యాకోబు అంతరంగం మనందరికీ మార్గదర్శకం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం ఏం చెప్పండి, మర్చిపోకూడదు. యాకోబు ఆ స్థలానికి గుర్తింపు తెస్తున్నాడు, అక్కడ పేరు పెడుతున్నాడు. మర్చిపోవడానికి ఏం చేస్తున్నాడు చెప్పండి, మర్చిపోకుండా ఉండడానికి అక్కడ ఒక బలిపీఠం కడుతున్నాడు, అక్కడ ఒక రాయి నిలబడుతున్నాడు, దానికి ఒక పేరు పెడుతున్నాడు. ఇగో దిస్ ఈస్ ద వెరీ ప్లేస్. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పేరు గుర్తు తెచ్చుకుంటాడు. దిస్ ఈస్ బేతెల్, ప్రభు నన్ను మొదటగా దర్శించిన రోజు. దిస్ ఈస్ పెనుయేల్, నేను ఒంటరిని అన్నప్పుడు ప్రభు నన్ను ఆశీర్వదించిన ఇక్కడ రోజు, ఇది ప్లేస్ ఇది. దిస్ ఈస్ ఎల్ ఎలోహి ఇశ్రాయేల్, ఇక్కడ ప్రభు నాకు పొలమును అనుకరించాడు. నేను సంచారిగా ఉన్నప్పుడు నాకు ఒక స్థిర నివాసం ఇచ్చాడు. దిస్ ఈజ్ మహనీయం, నా కృప నీకు రెండింతలుగా ఉందని చూపిన రోజు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చేసిన ప్రతి మేలు గుర్తుపెట్టుకుంటూ, దానికి పేరు పెడుతూ, అక్కడ ఒక బలిపీఠం కొడుతూ మర్చిపోకుండా ఉండే ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబు ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు చేసిన మేళ్లను మరిచిపోకుండా ఉండడానికి గుర్తులు పెడుతున్నాడు, బలిపీఠాలు కడుతున్నాడు, పేర్లు పెడుతున్నాడు. ఇది మొదటిది. చిట్ట చివరి విషయం చెప్పి ముగించేస్తాను. యాకోబు కృతజ్ఞత గురించి మనం మాట్లాడుతున్నాం. యాకోబు కృతజ్ఞతలో చివరి విషయం, ఇప్పుడు మీరు ఏం చెప్పాలంటే 5 పేర్లు చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి, 5 పేర్లు కాదు కానీ వాటి అర్థాలు చెప్తాం. నేను పేరు చెప్తాను, మీరు అర్థాలు చెప్పండి. ఓకే. బేతేల్, దేవుని మందిరం. రెండవది పెనుయేల్, దేవుని ముఖం. మూడవది ఎల్ ఎలోహి ఇశ్రాయేల్, ఇశ్రాయేలు దేవుడే దేవుడు. నాలుగవది ఎల్ బేతేల్, బేతేలు దేవుడు. ఐదవది మహనయీము, దేవుని. 5లో ఉన్న పదం ఒకసారి చెప్పండి. దేవుని ముఖము, దేవుని మందిరము, ఇశ్రాయేలు దేవుడే దేవుడు, బేతేలు దేవుడు, దేవుని సేన. 5లో ఉన్నది ఏం చెప్పండి, దేవుడు. ఇది ప్రధానమైన కీలకమైన విషయం. యాకోబు కృతజ్ఞతకు పరాకాష్ట. ఏ మేలు జరిగినా ఏమంటున్నాడు, దేవుడు అంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఏమంటున్నాడు, ఒక మేలు జరిగి పొలం కొన్నాడా, ఏల్ దేవుడు. దేవుడు తన కృపను కనపరిచాడా, ఏల్ బేతేల్ దేవుడు అంటున్నాడు. దేవుడు తన ముఖాన్ని కనపరిచి ఆశీర్వదించాడా, ఏల్ దేవుడు అంటున్నాడు. తన జీవితంలో ఏది జరిగినా దేవుడు అని అంటున్నాడు. ఏమన్నాడు చెప్పండి. అంటే యాకోబు యొక్క కృతజ్ఞత, తన జీవితంలో ఏది పొందుకున్నా ఇది దేవుని వలన అనే మనసు ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వలన దాటాను, దేవుని వలన చేరాను, దేవుని వలన పొందాను, దేవుని వలన దర్శించబడ్డాను, దేవుని వలన ధైర్యపరచబడ్డాను, దేవుని వలన దీవించబడ్డాను. ప్రతి పేరులో ఏముంది చెప్పండి, చెప్పండి ఏముంది. ప్రతి పేరులో దేవుడు ఉండి,
ఏ సందర్భాన్ని చూడండి, ఒక సందర్భం జరుగుతుందా, మేలు జరుగుతుందా, దానికి పేరు పెడుతున్నాడు. ఎవరి పేరు పెడుతున్నాడంటే దేవుడి పేరు. అంటే అర్థం ఏదంటే, ఏది జరిగినా దేవుడే నా జీవితంలో అన్నది యాకోబు యొక్క అంతరంగం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన జీవితంలో ఏది జరిగినా మరిచిపోకుండా బలిపీఠం కట్టి పేరు పెడుతున్నాడు. మరిచిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. అత్యంత ప్రాముఖ్యమైనది రెండవది ఏమంటే కనుక, తన జీవితంలో ఏది జరిగినా అది దేవుని వలన అని చెప్పి ఘనత దేవునికి ఆరోపిస్తున్నాడు, క్రెడిట్ దేవునికి ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అతని పేరుల్లో దేవుని పట్ల కృతజ్ఞత వ్యక్తమవుతున్నది. ప్రతి పేరులో దేవుని పెట్టాడు. ఏం జరిగినా దేవుడే. ఒక బలిపీఠం కట్టాడు, ఇది దేవుని వలన అంటున్నాడు. ప్రతి పేరులో కనిపించే ప్రధానమైన విషయము దేవుడు. ఏం చెప్పండి? దేవుడు. ఈ రోజున మొదటి ఆదివారం దినమున నేను అంటున్నాను, ప్రభు పట్ల మన కృతజ్ఞత ఈ తీరున ఉండాలి. ఈ దినమున ప్రభువు యాకోబు యొక్క కృతజ్ఞత ద్వారా రెండు ప్రధాన విషయాలు మనం హెచ్చరించాడు. ఒకటి, ఏది జరిగినా మర్చిపోకుండా గుర్తుంచుకో, ప్రభుని స్తుతించు. రెండవది, ఇది దేవుని వలన అని గుర్తించు. యాకోబు పెట్టిన ప్రతి పేరులో ఒక మేలు జరిగిందా, ఒక బలిపీఠం కడుతున్నాడు. ఆ బలిపీఠం కట్టే పేరులో దేవుని ప్రస్తావన ఉంటుంది. బేతేలు దేవుడు. ఏమి జరిగినా ఘనత దేవునికి ఆరోపిస్తున్నాడు. ప్రతి పేరులో దేవుడు కనబడడం యాకోబు బలిపీఠాల్లో విశేషత. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రతి బలిపీఠంలో దేవుడు ఉన్నాడు. ప్రతి మేలు వెనుక ఒక గుర్తింపు తెస్తున్నాడు. అది దేవుని వలన అంటున్నాడు. ఇది యాకోబు జీవితం. ఏ మేలు జరగని దానికి ఒక గుర్తింపు తెస్తున్నాడు. అక్కడ దేవుడిని పేరు పెడుతున్నాడు. ఇది దేవుని వలన అంటాడు. ఎవరిన సాక్ష్యం చెప్పండి చెప్తాడు. ఆ రోజున దేవుని కృప వల్ల నేను దర్శించబడ్డానంటాడు. ఆ దినమున దేవుని కృప వలన ఇదిగో నేను పొలం కొనుక్కున్నానంటాడు. ఆ దినమున దేవుని కృప వలన ఇదిగో నాకు దేవుడు 2 సేనలు చూపించాడు. ఆ దినమున దేవుని కృప వలన దేవుడు నన్ను ఆశీర్వదించాడని ప్రతి సందర్భంలో ప్రతి మేలు ఏ మేలు పొందుకున్నాడో వాటిని సాక్ష్యం చెప్పమంటే అవి చెప్తూ ఇది దేవుని వలన అంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యాకోబు బలిపీఠాలు, యాకోబు సాక్ష్యాలు. యాకోబు బలిపీఠాలు, నువ్వు కూడా సాక్ష్యం చెప్పాలి. మై గాడ్ ఈజ్ బెతెల్, మై గాడ్ ఈజ్ పెనూయేల్. నన్ను దర్శించిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు, నన్ను బలపరిచిన దేవుడు, నేను ఉన్నానని చెప్పిన దేవుడు అన్న సంగతి మనం విడిచిపెట్టకూడదు. యాకోబు కృతజ్ఞత చాలా లోతైనది. ఏ సంభవాన్ని మర్చిపోలేదు నా బ్రతుకులో. అన్ని లెక్కలోనే యాకోబు దగ్గర. నీవు నేను మర్చిపోతే యాకోబు మర్చిపోడు. ఈ రోజుల్లో పుస్తకాలన్నీ రాసుకోవచ్చు. ఆ రోజుల్లో పుస్తకాలు లేవు. ఆ రోజుల్లో ఈజిప్షన్ ద్వారా వ్రాత మొదలైంది. అప్పటిదాకా పుస్తకాలు లేవు. పేపరీస్లు వచ్చేదాకా ఆ దినాల్లో తెలిసింది రాళ్ళు రప్పలే. ఆ రాళ్ళు రప్పలతో ఒక పేజీ రాసేసాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్కడ బలిపీఠం కట్టేశాడు. ఎందుకంటే ఈ స్థలాన్ని నేను మర్చిపోకూడదు. దర్ ఈజ్ అ రికగ్నిషన్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి ఒక గుర్తింపు. దేవుని నేను మర్చిపోకూడదు, దేవుని మేలు మర్చిపోకూడదు. చేసిన ప్రతి మేలుకు గుర్తింపించాడు, ప్రతి పేలుకు పేరు పెట్టాడు, ప్రతిదీ దేవుని వలన సాక్ష్యం ఇస్తున్నాడు. యాకోబు బలిపీఠాలు, యాకోబు సాక్ష్యాలు దేవుని వల్ల పొందుకున్న కృపలను అతను పేర్లు పెట్టి మాట్లాడుతున్నాడు. బలిపీఠములు కట్టి మరి యాకోబు కృతజ్ఞత మంది సాక్ష్యం. దేవుని బిడ్డ మర్చిపోతూ 2025 అంతా ప్రభు కాపాడాడు, భద్రపరిచాడు. ఎన్ని పేజీలు నువ్వు రాయవచ్చునో మర్చిపోయావన్నీ మర్చిపోయావు. ఇకనైనా లెక్కించుట నేర్చుకుందాం. అందుకే మొదటి ఫస్ట్ తారీఖున అయితే వర్తమానం చెప్పాను. మొదట ఇట్స్ అ డే ఆఫ్ స్టార్ట్ కౌంటింగ్. లెక్క మొదలు పెట్టాల్సిన రోజుని చెప్పాను. ఏ రోజున? నెల సంవత్సరం ఇక లెక్క పెట్టడం మొదలుపెట్టు. ప్రభు ఎలా కృప చూపాడు. యాకోబు తన జీవితంలో ఏది మర్చిపోలేదు. ప్రభువుకు ఆరోపిస్తూ ప్రభువును స్తుతించాడు, ప్రభువును ఘనపరిచాడు, ప్రభువును ఘనపరిచాడు. దేవుని బిడ్డలారా, మాట చెప్పండి. యాకోబు కలిగినటువంటి కృతజ్ఞత సంవత్సరం అంతా కలిగి ఉందాం. దేవుడు ఏం చేశాడో మర్చిపోలేదు. బలిపీఠాలు కట్టాడు. ఏం చేసినా ఇది దేవుడే అంటున్నాడు.
అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.